చూశాక మీకు ఒక్క శాతం డిసప్పాయింట్మెంట్ అనిపించిన నా ఇంటికి వచ్చి నన్ను అడగండి అని అన్నారు. ప్రభాస్ వీరాభిమానులకు మాత్రమే తెలిసిన ఈ ఒక్క సైడ్ ఆఫ్ యాంగిల్. ఈ నంబర్లు చూశారు కదా, ఒక్క హీరోకి ఫ్లాప్ వస్తే తన మార్కెట్ ఎక్కడ తల్లడిల్లిపోతుందో అని చాలా భయం వేస్తుంది. చెరువులో చేపలు లేవని చేపలు పట్టేవాడి సత్తా అయితే తగ్గదు. బాహుబలి తర్వాత ప్రభాస్ మూవీస్ ఏవైతే ఉన్నాయో, రాధే శ్యామ, ఆదిపురుష్ లాంటి ఫ్లాప్స్ వచ్చిన వాళ్ళందరికీ చెప్పే మాట ఒక్కటే, చిత్తశుద్ధి లేని శివ పూజ కూడా వ్యర్థం. ఈ దేశంలో సూపర్ స్టార్ అనే మాటకి అర్థం మార్చేసి పాన్ ఇండియా స్టార్ అనే పదానికి ప్రాణం పోసి బాక్స్ ఆఫీస్ రికార్డులన్నిటినీ ఒక 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ లాగా ఈజీగా చింపేస్తున్న స్టార్ ప్రభాస్. బాహుబలి అనే పేరు చరిత్రలో ఎలా అయితే మిగిలిపోతుందో, భారత సినిమా చరిత్రలో ప్రభాస్ అనే పేరు కూడా అలానే మించిపోతుంది. మన డార్లింగ్ ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు పెద్దనాన్న కృష్ణంరాజు గారి వారసత్వాన్ని మోసుకుంటూ 2002లో ఈశ్వర్తో పరిచయమై ఈశ్వర్, వర్షం, ఛత్రపతి, డార్లింగ్, మిర్చి ప్రతి సినిమాలో తనదైన మార్క్. అదిగో పులి ఇదిగో మేక అన్నట్లు తను సినిమా తీస్తే ఆడియన్స్ పండగ చేసుకునేవాళ్ళు. బట్ అస్సలు కథ 2015లో మొదలైంది. రాజమౌళి అనే ఒక మహాదర్శకుడు ప్రభాస్ అనే ఒక పర్వతాన్ని కలిపితే పుట్టిందే ఆ బాహుబలి. ఒక్క సినిమా కోసం తన 5 ఏళ్ల జీవితాన్ని ముందు వెనక చూడకుండా కష్టపడితే విజయం మనదే అన్నట్లు ప్రభాస్ చేసి చూపించాడు. సినిమా కోసం తన 5 ఏళ్ల జీవితాన్ని అంకితం చేశాడు. ముందు వెనక చూడకుండా కష్టపడితే విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు అన్నట్లుగా ప్రభాస్ ఆ నిజాన్ని నిరూపించారు. బాహుబలి రిలీజ్ అవ్వడం, 2000 crores ఆ మూవీ కలెక్ట్ చేయడం, అడవిలో సింహం ఒకటే అండ్ బాక్స్ ఆఫీస్ కి కూడా ప్రభాస్ ఒక్కడే అన్నట్లు నిరూపించింది. కానీ యూజువలీ మనం వింటూ ఉంటాం అదొక రాజమౌళి మూవీ అందుకే అంత పెద్ద హిట్ అయింది అని చెప్పి. వాళ్ళందరికీ చెప్పే మాట ఒక్కటే, చిత్తశుద్ధి లేని శివ పూజ కూడా వ్యర్థం. రాజమౌళి కన్నా విజన్ కి ప్రభాస్ కష్టం తోడవ్వకుంటే బాహుబలి అనేది సాధ్యమయ్యేదా? బాహుబలి తర్వాత ప్రభాస్ మూవీస్ ఏవైతే ఉన్నాయో హిట్ అయ్యాయా, ఫ్లాప్ అయ్యాయా అనే విషయం మీకు తెలిసే ఉంటుంది. చెరువులో చేపలు లేవని చేపలు పట్టేవాడి సత్తా అయితే తగ్గదు. ప్రభాస్ ఫ్లాప్ ఇచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ని ఎలా వణికిచ్చాడో ఇంక ముందు నేను మీకు ఫిగర్స్ చెప్తాను, మీకే అర్థమవుతుంది. సాహో టాక్ తేడాగా ఉన్న 450 crores కలెక్ట్ చేస్తుంది అండ్ హిందీ మార్కెట్లో 145 crores. ఆదిపురుష్ ఎంత ట్రాల్ చేశారు, 320 crores అండ్ హిందీ మార్కెట్లో 148 crores. సలార్ రిలీజ్ టైంలో షారుఖ్ ఖాన్ మూవీ డుంకీ కూడా ప్యారలల్గా రిలీజ్ అవ్వడం, దానివల్ల స్క్రీన్ స్పేసెస్ లిమిటెడ్గా ప్రభాస్ మూవీకి ఎక్కువ రాకపోవడం అయినప్పటికీ కూడా 700 crores, హిందీ మార్కెట్లో 152 crores. నెగిటివ్ టాక్తో స్టార్ట్ అయిన కల్కి మూవీ 1200 కోట్లు కలెక్ట్ చేసింది అండ్ హిందీలో 293 crores. ఈ నంబర్లు చూసారు కదా, ఒక్క హీరోకి ఫ్లాప్ వస్తే తన మార్కెట్ ఎక్కడ తల్లడిల్లిపోతుందో అని చాలా భయం వేస్తుంది. కానీ మన డార్లింగ్కి ఆ భయమే లేదు, ఆ భయం అసలు అవసరమే లేదు. హిందీలో బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ కొట్టిన ఏకైక సౌత్ స్టార్ మన డార్లింగ్. ఆకాశానికి నిచ్చెన వేసి నడిచేవాడే ప్రభాస్. ఇది నేను ఎందుకంటున్నానంటే కేవలం బాక్స్ ఆఫీస్ నంబర్సే కాదు, తనకున్న గ్లోబల్ రీచ్ కూడా అసాధారణమైనది. మేడమ్ టుసాడ్స్లో ఉండే వ్యాక్స్ స్టాచ్యూ కావచ్చు, ఆర్ఎల్స్ కొరియన్ మ్యాండరిన్లో తనకున్న గ్లోబల్ రీచ్ కావచ్చు. అండ్ రీసెంట్గా మనము ఒక లెటర్ రిలీజ్ అయింది, రాజమౌళి గారు ప్రభాస్కి రాసి ఇచ్చున్నారు. జపాన్కి నేను ఎప్పుడు వెళ్ళినా కూడా జపనీస్ ఫ్యాన్స్ వర్ ఆస్కింగ్ మీ వెన్ వుడ్ ప్రభాస్ కమ్, వెన్ వుడ్ ప్రభాస్ కమ్. దాట్స్ అవర్ డార్లింగ్స్ క్రేజ్. లోకమంతా ప్రభాస్ వెనక పరిగెడుతుంటే కానీ ప్రభాస్ మాత్రం కొత్త ఐడియాస్ వెనక, నమ్మిన మనుషుల వెనక పరిగెడతాడు. ఏ లిస్ట్ డైరెక్టర్ కానప్పటికీ బట్ మారుతి గారు చెప్పిన విధానం ఆర్ఎల్స్ ఆ థీమ్ ఏదైతే ఉందో హారర్ కామెడీ నచ్చి ఏ మాత్రం మొహమాటం లేకుండా డేట్స్ ఇచ్చేశారు. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మారుతి గారు కళ్ళలో నీళ్లు పెట్టుకొని ఒక మాట అన్నారు, సినిమా చూశాక మీకు ఒక్క శాతం డిసప్పాయింట్మెంట్ అనిపించిన నా ఇంటికి వచ్చి నన్ను అడగండి అని అన్నారు. సినిమాలో
మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా రండి. 1% రెబల్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఈయన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిసప్పాయింట్ చేసావు మారుతి అని అంటే విల్లా నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా, అక్కడికి రండి. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? తన మీద, మారుతి గారి మీద నమ్మకం పెట్టిన ఆ రాజా సాబ్ అక్కడి నుంచే వచ్చింది. A-లిస్ట్ డైరెక్టర్స్ కానటువంటి ఓన్లీ మారుతి గారు మాత్రమే కాదు, సుజిత్తో సాహో తీశారు, రాధాకృష్ణ కుమార్తో రాధేశ్యామ్. ఈ డైరెక్టర్స్ అందరికీ పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సృష్టించిన ఘనత ప్రభాస్దనే చెప్పాలి. ఏ హీరో అయినా A-లిస్ట్ డైరెక్టర్స్ వెనక పడుతూ డేట్స్ కోసం ఎదురు చూస్తారు. బట్ మన ప్రభాస్ ఉండే డైరెక్టర్స్ తన దగ్గర అప్రోచ్ అయ్యింటే వాళ్ళనే A-లిస్ట్ డైరెక్టర్స్గా మార్చేస్తాడు. ప్రభాస్ వీరాభిమానులకు మాత్రమే తెలిసిన ఈ ఒక్క సైడ్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ప్రభాస్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన డార్లింగ్ ప్రభాస్ని ఫ్యాన్స్ ఎందుకు బంగారం అని అంటారు తెలుసా? ఇటు పండ్లని ఇస్తుంది కానీ గర్వాన్ని ప్రదర్శించదు. అదేవిధంగా ప్రభాస్ స్కై లెవెల్ రేంజ్కి వెళ్ళినా కూడా హిస్ ఫీట్ ఇస్ స్టిల్ ఆన్ ద గ్రౌండ్. ప్రభాస్ సెట్లో ఉంటే ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదు. తనతో నటించే స్టార్స్ మాత్రమే కాదు, సెట్లో పనిచేసే ప్రతి ఒక్కరికి తన నుండి 20 నుంచి 30 రకాల వంటకాలు పంపిస్తారు. మొన్నటికి మొన్న పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ ఆ ఫౌజీ మూవీలో హీరోయిన్ అయిన ఇమాన్వి ప్రభాస్ అన్న హాస్పిటాలిటీకి ఫిదా అయిపోయారు. ప్రభాస్ ఏదన్నా సహాయం చేస్తే అది కనీసం ఎడమ చేతికి కూడా తెలియకుండా చేస్తారు. పెద్దలు ఒక మాట అనేవాళ్ళు, నువ్వు ఏదైనా సహాయం చేసావంటే కుడి చేతితో చేస్తే సహాయం, ఎడమ చేతికి తెలియకూడదు అని. ప్రభాస్ ఫాలో అయ్యేది ఇదే రూల్. ఖమ్మంలో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి తన సొంత ఖర్చులతో ప్రతి నెల మెయింటెనెన్స్ ఛార్జెస్ ఆయనే పంపిస్తారని సుమా గారు ఒక ఈవెంట్లో చెప్పారు. తన తండ్రి అయిన సూర్యనారాయణ గారి జ్ఞాపకార్థం 1650 ఏకర్స్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ని రిజర్వ్ ఫారెస్ట్గా అడాప్ట్ చేసుకొని దాన్ని ఒక అర్బన్ ఎకో డెవలప్మెంట్ పార్క్లా డెవలప్ చేస్తున్నారు. మొన్న రాజాసాబ్ ఈవెంట్లో ఫ్యాన్స్ స్టేజ్ మీదకి వచ్చి గోలగోల చేసేస్తుంటే బాడీ గార్డ్స్ అన్న ఆపడానికి చూసిన ప్రభాస్ అన్న ఆపి తన దగ్గర ఒక సెల్ఫీ తీసుకున్నారు. లవ్వే అంతా లవ్వే. ఆ సెల్ఫీ వెనుక ఉన్నది కేవలం ఒక స్టార్ మాత్రమే కాదు, తన ఫ్యాన్స్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఒక బంగారం, సందీప్ రెడ్డి వంగ. ఆ పేరు వింటేనే అర్జున్ రెడ్డి, యానిమల్, ఇలా తన హీరోలంతా కొంచెం కరుగ్గా ఉంటారు. క్యారెక్టరైజేషన్స్ చాలా బోల్డ్గా, రస్టిక్గా, రాగా ఉంటాయి. ఇప్పుడు ఈ వంగ గారు మన డార్లింగ్ ప్రభాస్తో కలిపి స్పిరిట్ అనే మూవీ తీస్తున్నారు. వంగ గారు రిలీజ్ చేసిన ఆ టీజర్లో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని పెట్టగానే కొంతమంది SRK ఫ్యాన్స్కి చెప్పలేనంత మంట పుట్టింది. వీడియో ఏంటి సార్, కాస్త డెకరం మెయింటైన్ చేయండి సార్ ప్లీజ్. వీడి గురించి విన్నాను, యూనిఫామ్ ఉన్నా లేకపోయినా బిహేవియర్లో తేడా ఉండదని. కానీ మన సందీప్ రెడ్డి వంగ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనది ఒక సపరేట్ స్టైల్ అనమాట. 101 అబద్ధాలు ఆడడం కంటే ఒక్క నిజం చెప్పడం మేలు అన్నట్లు ప్రభాస్కి ఉన్న ఆ హిందీ మార్కెట్ అవుట్ రీచ్ అండ్ నువ్వు క్రియేట్ చేసిన ఆ ఫ్యాన్ బేస్, అవి తీసేస్తే ఎవరైనా దానికి వచ్చి అడ్డగా ఇలా కాదు మా స్టార్కి ఎక్కువ ఉన్నారు ఫ్యాన్ బేస్ అని చెప్తే పోయేవి కాదు. బాహుబలి లాంటి వరల్డ్ క్లాస్ సక్సెస్ వచ్చిన, రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి ఫ్లాప్స్ వచ్చిన ప్రభాస్ అన్న రియాక్షన్ అయితే ఒక్కటే. సక్సెస్ వచ్చినప్పుడు ఆయన స్టేజ్ ఎక్కి తొడగట్లేదు, అలానే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు డైరెక్టర్స్ని బ్లేమ్ చేయలేదు. చివరగా ఒక్క మాట చెప్తున్నా, బాక్స్ ఆఫీస్ దగ్గర యుద్ధం చేయడానికి సిద్ధం అంటాడు, ఫ్యాన్స్ వస్తే డార్లింగ్ అంటాడు. డార్లింగ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? లవ్ యూ. కష్టాల్లో ఉన్నవాడికి నేనున్నానని భరోసా ఇస్తాడు. ఆయన బాడీ బాహుబలి కావచ్చు కానీ ఆయన మనసు మాత్రం బంగారం. అందుకే ఆయన మనందరి రెబల్ స్టార్. ప్రభాస్ అన్న మీద ఉన్న ఆ ప్రేమని, మీ ప్రేమని కమెంట్స్ రూపంలో, లైక్స్ రూపంలో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రూపంలో తప్పకుండా చూపించండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్.